హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు వ్లాగ్ అన్నమాట. 24th వ్లాగ్. సో అప్పుడు షార్ట్ వీడియో మీకు వెంటనే షేర్ చేశాను కాబట్టి మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. వేదిక ఫామ్ హౌస్లో నేను నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళిపోయామండి. ఫామ్ హౌస్ అయితే ఎంత మంచిగా ఉందంటే చాలా 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 బాగుంది. ఫ్యామిలీస్కి సూపర్ ఉంటుంది. అండ్ అంటే ఏమన్నా సెలబ్రేషన్స్ చేసుకోవడానికైనా లేకపోతే ఎంజాయ్ చేయడానికైనా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికైనా సూపర్ నచ్చింది నాకైతే. అండ్ చాలా బాగుంది ప్రశాంతంగా మొత్తం అంతా కూడా. ఇక్కడ 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. అలాగే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. బార్బిక్యూ నేషన్ సెటప్ ఉంది. అలాగే క్యాంప్ ఫైర్ ఉంది. సో మొత్తం అంతా ఇక్కడ ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చంట. అంటే హల్దీ ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, సో రిసెప్షన్ కానీ ఇలాగా. ఇక్కడ దాండియా కూడా సెలబ్రేట్ చేశారండి. అక్కడికి కూడా వెళ్ళాం మేము. నేను అది కూడా మీకు పోస్ట్ చేస్తాను. సో ఇక్కడైతే అందరం కలిసి ఇంకా మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాం అన్నమాట. సో లక్కీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఆ పిల్లలైతే మంచి ఎంజాయ్ చేశారన్నమాట. సో ఇంక అక్కడ అందరం కలిసి మంచిగా చాలా టైం కాదు, చాలా అవర్స్ స్విమ్మింగ్ పూల్లోనే ఉండే. తర్వాత ఇంకా ఏమేం చేసాము ఏంటి అని చెప్పేసి మీరు వ్లాగ్ మొత్తం చూడండి. సో 15 మినిట్సే కాబట్టి లెంతీ వ్లాగ్స్ పెట్టమని చెప్పి, అలాగే డైలీ ఇలాగ పెట్టమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నిన్న 2 రోజుల నుంచి కంటిన్యూగా రీల్స్, వీడియోస్ పెడితే ఎన్ని కామెంట్స్ వచ్చాయో, ఇలాగే పెట్టండి అక్క, మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, మేము మీ వ్లాగ్స్ అడిక్ట్ అయిపోయాము అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఉంచి నాకు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉందండి, మర్చిపోయాను. ఇక్కడ చూసారు కదా, అమ్ము మస్తు హుషారుగా చాలా బాగా చేస్తుంది. లాక్కెళ్ళిపోతుందన్నమాట. ఫస్ట్ భయపడింది కానీ తర్వాత అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ వేసామన్నమాట. ఇది నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది వ్యూ అవన్నీ కూడా. మేము ఆఫ్టర్నూన్ టైంకి వెళ్ళాం. అంటే టైమింగ్స్ ఉంటాయి కదండి ఎక్కడైనా ఫామ్ హౌస్లో. సో 12కి అంతా మనం ఎక్కిచ్చేసేయాలన్నమాట నెక్స్ట్ డే. తర్వాత రోజు మనకు ముందు 2 o'clock ఇస్తారనుకుంటా. సో సో మాకంటే ఇంకా నెక్స్ట్ డే 12 వరకు ఉంది. బట్ మేము అంతవరకు ఉండట్లేదులేండి, కొంచెం తొందరగా వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, వేదిక ఫామ్ హౌస్ ఇది నాదర్గుల్లో ఉందన్నమాట. చాలా పెద్దగా, చాలా స్పేషియస్గా ఎన్ని కార్లైనా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో అంత బాగా ఉందన్నమాట. పక్కనేమో దాండియా ఆడటానికి మళ్ళీ రూమ్ కూడా ఉంది. అక్కడ 1000+ మెంబర్స్ వరకు పడతారనుకుంటా. సో పక్కకి అయితే ఇంకొక ల్యాండ్ ఉంది. దాంట్లో కూడా మనకు చక్కగా ఈవెంట్లన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో మీకు నెక్స్ట్ వ్లాగ్ పెడతాను కదా, అప్పుడు అర్థమైపోతుంది ఫామ్ హౌస్ ఎంత బాగుంది అండ్ ఇక్కడ దాండియా ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారని. ఈ ఇయర్ ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే కూడా నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. టికెట్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్కే ఉన్నాయి. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి 2 స్లైడింగ్ లాంటివి ఇచ్చారు. మిగిలినంతా కూడా ఫామ్ హౌస్ సూపర్ ఉందండి. మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా. ఇక్కడ మనకు మెయిడ్స్ కూడా ఉంటారు. కుక్ చేసుకోవాలంటే కుక్ చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర. కిచెన్ కూడా సపరేట్గా ఉంటుంది కదా. డీజీ పెట్టుకొని మేము మంచిగా గంతులేస్తూ సూపర్గా ఎంజాయ్ చేసాము. 4 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా, ఇవన్నీ 4 బెడ్రూమ్స్ అన్నమాట. మొత్తం అంతా మేమే తీసేసుకున్నాం. సో అలాగే ఇస్తారులేండి ఫ్యామిలీ అందరికీ. చక్కగా కిచెన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. అలాగే అన్ని బెడ్రూమ్స్లో మనకు హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. పైన కూడా మళ్ళా ఉందన్నమాట. సో అలా మొత్తం అంతా ఇంకా చక్కగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ చేసుకోవచ్చు కానీ మేమైతే చేసుకోలేదన్నమాట. మేము ఆర్డర్ చేసేసుకొని జస్ట్ బార్బీక్యూ ఒక్కటే, చికెన్ ఒక్కటే చేసుకున్నాము. అది కొంచెం బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి బొగ్గులు అవి మేమే తెచ్చుకున్నాం అన్నమాట. తెచ్చుకుంటే ఆమె నుప్పు చేసిస్తుంది ఇక్కడున్న పనావిడ. సో వాటిని ఇట్లా చేసుకొని ఏమైనా ఇలా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో నాకైతే చాలా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసాం అందరం కూడా. ఇంకా బార్బిక్యూలో ఇంకా చికెన్ కాల్చేసుకొని తినుకుంటూ ఇంకా డిన్నర్ చేస్తూ సో ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత ఇంకా కేక్ అవి కట్ చేసుకున్నాము. సో కేక్ అవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే దగ్గరే కాబట్టి. కొన్ని ఫామ్ హౌస్లకి వెళ్ళామనుకోండి, ఇవేవి మనకు నియర్ బై ప్లేసెస్లో ఉండవు. బట్ ఇక్కడ ఆదిబట్ల మనకు చాలా దగ్గర. సో ఏమైనా తెచ్చుకోవచ్చు.
కేకులైనా, లేకపోతే బిర్యానీ అయినా ఆర్డర్ చేసేసుకోవచ్చనమాట. ప్రాబ్లమ్ ఏం లేదు. అవన్నీ ఆర్డర్ చేసేసుకుంటే ఆన్ టైమ్‌కి మనకు డెలివరీ అయిపోతున్నాయి. కొన్ని ఫార్మ్ హౌస్‌లకెళ్ళినప్పుడు మనకి బాధ ఉంటది గదా! కానీ ఇక్కడ అట్లా ప్రాబ్లమ్ ఏం లేదు. మనమైనా కుక్ చేసుకొని తినొచ్చు. లేదనుకుంటే మనం ఆర్డర్ అయినా పెట్టేసుకొని హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసుకొని తినేసేయొచ్చన్నమాట. ఇంకిక్కడ చూసారు గదా! బార్బిక్యూ సెటప్ అంతా. ప్రశాంతంగా ఉంది. పూల్ మొత్తం అందరం ఎక్కడోళ్ళు అక్కడ లేసేసి, మళ్ళీ స్నానాలు చేసి, మళ్ళీ డ్రెస్సులేసేసుకొని మళ్ళీ రెడీ అయిపోయాము నార్మల్‌గా. సో, సరదాగా అందరం కూర్చొని ఇంక ముచ్చట్లాడుకున్నాం కొంతసేపు. తర్వాతొచ్చేసి ఇంకా మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అందరం కూర్చొని ఇంకా బిర్యానీ తినేసామన్నమాట. చాలా ఎక్కువే వచ్చింది. మాకు దావత్ నుంచి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారు హరి. సో, చికెన్ బిర్యానీ 2 బాక్సెస్ ఫ్యామిలీవి. సో, చాలా ఎక్కువైపోయింది. సో, అంతొచ్చింది. ఇంక సర్లే అని చెప్పేసి అందరం కూర్చొని ఇంకా మంచిగా బిర్యానీ సర్వ్ చేసుకొని మంచిగా తిన్నామన్నమాట. ఇక్కడికి అంటే బాగా ఎంజాయ్ చేసే ఫ్యామిలీస్ ఎళ్తే గనక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము చాలా డీసెంట్‌గా, డిగ్నిటీగా, చాలా కామ్‌గా ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నామంట. సో, అక్కడున్న పనోళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ అవి మాకు. లాలి రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మ రా, నువ్వు చెప్తురా. రా రా ఆండే చెప్తురా. లాలి ఎక్కడ పోరా. నేను వీడియో రాలేదు కదా కేక్ తో తీమా కేక్ తో రాండి రాండి. థ్యాంక్ యూ. హ్యాపీ
బర్త్డే తీయనమ్మా థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అక్క థ్యాంక్ యూ చూసారు కదా! సో, అందరూ విష్ చేశారు. కేక్ కట్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ బర్త్‌డే డెకరేషన్ కోసం అడిగామండి. అంటే ఆల్రెడీ బయట బుక్ చేశారన్నమాట హరి. ఈళ్ళు ఫార్మ్ హౌస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు దానికి. వాళ్ళ దగ్గర అంటే టై అప్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే చేయించుకోవాలంట. సో, ఇప్పటికిప్పుడు ఇంక వాళ్ళతో చేయించుకోవడం ఇక్కడ కాస్ట్ ఎక్కువైపోతుంది. అందుకోసం అని చెప్పేసి అది క్యాన్సిల్ చేసాం. రేపెటు మార్నింగ్ సెలబ్రేషన్ ఇంట్లో చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకిక్కడ సింపుల్‌గా టేబుల్ ఒకటి పెట్టేసుకొని, కేక్ అక్కడ అరేంజ్ చేసుకొని ఇట్లా చేసేసుకుంటున్నాం అన్నమాట. లక్కీగా హరి నాకు ఫ్లవర్ బుకే అండ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారన్నమాట. సో, అవి తీసుకొచ్చుకున్నారు ఇక్కడికి ఇచ్చేయడానికి. సో, అవి ఎన్ని రోజెస్ ఉంటాయో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అది నా బర్త్‌డే అన్నమాట. స్పెషల్ బర్త్‌డే నాకు ఈ ఇయరు. అందుకే ఇంత స్పెషల్‌గా చేశారు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అండ్ హరికి మెయిన్‌లీ. ఎందుకంటే ఈ ఇయర్ బర్త్‌డే చాలా గ్రాండ్‌గా ఉండాలి. అలాగే చాలా స్పెషల్‌గా ఉండాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారన్నమాట. అంటే దానికి తగినట్లు అన్నీ కూడా అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసుకున్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఇక్కడ డెకరేషన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వలే వాళ్ళు. ఇచ్చుంటే సూపర్‌గా ఉండేది. బట్ ఓకే. ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా చేసుకున్నాం ఇంట్లో. సో, ఎలా డెకరేషన్ చేసుకున్నాం ఏంటి అవన్నీ కూడా చూడండి. మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను అది. ఇక్కడ ఏంటంటే ఇంక అందరం పిక్స్ తీసుకుంటూ సో, హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశాము. ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ బర్త్‌డే వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమూల్య. థ్యాంక్